ఓకే. కాకపోతే యూజ్ చేసినా కూడా ఒక మనిషి నన్ను అన్నారు కదా చాట్ జీపీటీ చూస్తున్నారా మీరు అని చెప్పేసి. కాకపోతే మనిషే బిగ్ రోల్ ప్లే చేస్తున్నారు. చాట్ జీపీటీ జస్ట్ హెల్ప్ చేస్తుంది అంతే. సో ఇలా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అంటే మెడిసిన్, ఎగ్జాంపుల్ మెడిసిన్ తీసుకుంటే చాట్ జీపీటీ నుంచి నేర్చుకోవచ్చు, కానీ ఒక సర్జనే చేయాలి కదా, చేసేది ఒక మనిషే కదా. కరెక్ట్. సో ఇలా దీనికి ఏమంటారు మీరు? ఓన్లీ ఇంజనీర్ పీపులే భయపడాలా, లేకపోతే వేరే వాళ్ళు కూడా ఆ విషయం మీద? ఏఐ వచ్చిన తర్వాత ఏంటంటే యావరేజ్గా ఉండే మనుషులందరికీ కూడాను జాబ్ థ్రెట్ ఉందని అనుకోవచ్చు. అంటే మీరు చేసే పనిలో మీరు అన్నట్టు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఎవరిది అవసరం? ఎక్స్పర్ట్స్ది మాత్రమే అవసరం. మీరు అన్నట్టు సర్జన్ అనేది ఒక స్పెషలిస్ట్. అంతేగానండి ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనిస్తే కనుక ఎక్స్రేస్ ఇప్పుడు కూడాను మనం స్కానింగ్ రిపోర్ట్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళ స్కాన్ రిపోర్ట్స్ చూసి సిటీ స్కాన్స్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, దాన్ని వాళ్ళు కోరిలేట్ చేసుకొని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కంప్యూటర్ విజన్ ఏఐ వచ్చేసింది. అంటే ఆ స్కాన్ రిపోర్ట్స్ను కూడాను ఏఐ అనేది ఇంటర్ప్రెట్ చేసేసి ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది మీకు డాక్టర్స్కి ఇచ్చేయటం అనేది ఆల్రెడీ చూస్తున్నాము. ఇంకా రాను ఎక్కువగా గమనిస్తాం. ప్రతి ఫీల్డ్లో కూడాను ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే అన్నీ పోతాయి. ఇప్పుడు మేము స్కూలు కాలేజ్ నడుపుతాం, మాకు ఫీజు కలెక్ట్ చేసుకోవడానికి ఒక మనిషి ఇంకా అవసరం ఉండరు. రిసెప్షన్లో ఒక మనిషి అవసరం ఉండరు. అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, సరిపోతుంది. ఆన్లైన్ పేమెంట్స్ అయిపోతున్నాయి, రైట్? ఎంట్రీ లెవెల్ జాబ్స్, డేటా ఎంట్రీలు, రెపిటేటివ్గా ఉండే టాస్క్లు అంతా కూడా పోతాయి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడ అవసరం ఉంటుంది? హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది మీకు ఒక ఎక్స్పర్ట్గా దానిని మీరు ఇప్పుడు ఈరోజు నేను ఒక స్టూడెంట్తో మాట్లాడుతుంటే తను ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలనుకుంటుంది. వాళ్ళ ఫాదర్కి ఉన్న భయం ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్లో మా పాప వెళ్ళాలనుకుంటుంది, 10th చదువుతుంది. ఇంటీరియర్ డిజైనింగ్లో మరి ఏఐకి ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది? ఇంటీరియర్ డిజైనింగ్లో ఏవైతే బేసిక్ లేఅవుట్స్ గీయటం ఉంటుందో అది ఇంక నుంచి ఏఐ తీసుకునే సందర్భాలు మనం గమనిస్తాయి. అంటే ఇప్పుడు తను కూర్చొని ఒక చైర్ పెట్టడమో, ఒక టేబుల్ పెట్టడమో, ఆ చిన్న టాస్క్లంతా కూడా ఏఐ తీసేసుకుంటే తను క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఏఐ అనేది ఒక మనిషి క్రియేటివిటీని ఛాలెంజ్ చేస్తుంది, మనిషి క్రియేటివిటీని పెంచుతుందే తప్ప మనుషుల్ని రీప్లేస్ అయితే చేయదు. ఓకే. ఇప్పుడు ఏఐ టూల్స్ యూజ్ చేసి జాబ్స్ పొందుతున్నారు చాలామంది. సో దీనివల్ల డిగ్రీ ఉండాల్సిన పని లేదా ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి? డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీ అంటే మనకి ఒక పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో మీకు డీప్గా వెళ్ళగలిగే అవకాశం ఇచ్చే ఒక కోర్స్. అది 3 years అవ్వచ్చు, 4 years అవ్వచ్చు. నేను ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక 4 సంవత్సరాలు నేను డెప్త్లో చదవగలిగే నాకు అవకాశం ఇచ్చే కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్. నేను ఓన్లీ స్కిల్స్ వరకు ఏదో ఒక టూల్స్ వరకు నేర్చేసుకుంటే ఒక మెకానిక్కి ఒక మెకానికల్ ఇంజనీర్కి ఉన్న డిఫరెన్స్ ఈ టూల్స్కి డిగ్రీలు చేసిన వాళ్ళకి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ KSA నాలెడ్జ్, స్కిల్స్, ఎబిలిటీస్, ఈ మూడింటిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, చేయగలిగే ఎబిలిటీ కూడా ఉండాలి. ఈ 3 ఉండాలి. కాబట్టి డిగ్రీస్ కూడా అవసరం ఉంటాయి. డిగ్రీస్ కూడాను మైక్రో క్రెడెన్షియల్స్, డ్యూయల్ డిగ్రీస్, చేస్తున్న డిగ్రీతో పాటు మళ్ళీ ఇంకొక సర్టిఫికేషన్ కోర్సెస్ చేయటము, ఇలాంటివి మనం ఆల్రెడీ గమనిస్తున్నాం. ఓకే ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు మరి. హలో అండి. హలో. హలో, మీ పేరేంటండి? నా పేరు నరసింహ అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సార్తో మాట్లాడండి. చెప్పండి మేడం. మేడం చెప్పండి. హలో సార్, మా అబ్బాయి 10th అయిపోయింది సార్ ఇప్పుడు. ఓకే. హలో, నమస్కారం సార్. మా అబ్బాయి 10th అయిపోయింది. ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నారు సార్, పార్క్ అని. ఓకే. ఇప్పుడు తను ఇంజనీరింగ్ అయితే బెస్టా, లేకపోతే ఇప్పుడు అందరూ ఏఐ అంటున్నారు, లేకపోతే అది చేస్తే బెస్టా అని మేడం. ఓకే, మీరు ఎంపీసీ తీసుకున్నారు, ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు. ఇంజనీరింగ్ వైపు వెళ్ళటం బెటరా లేకపోతే ఏఐ బెటరా అనేది ఇప్పుడు కామన్గా చాలామంది తల్లిదండ్రులకు ఉన్న క్వశ్చన్ అండి. దీన్ని మనము 2 డిఫరెంట్ విషయాలుగా గమనించకుండా, అంటే ఇంజనీరింగ్ బెటరా, ఏఐ బెటరా అని కాకుండా ఈ రెండింటిని కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడాను వాళ్ళ కోర్సెస్లో ఏఐకి సంబంధించి, డేటా సైన్స్ సంబంధించి ఆల్రెడీ అడిషనల్ కోర్సెస్ కానివ్వండి, ఎలెక్టివ్స్ కానివ్వండి, స్పెషలైజేషన్స్ కానివ్వండి లాంచ్ చేయటం జరిగింది.
దీంతో పాటు మన ఈ లీనియర్ థింకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇది అయిన తర్వాత ఇది కాకపోతే ఇది కానీ ఏదో ఒకటే చేయటం అనేది మనకు అలవాటు. కానీ ఇప్పుడు మనం లీనియర్ థింకింగ్ ప్రాసెస్ని వదులుకొని అన్నీ కూడాను కలిపి మనం చేయొచ్చా, అన్నీ కూడాను చేసుకుంటూ ముందుకెళ్ళచ్చా? ఎందుకంటే అలాంటి అవకాశాలు ఉన్నాయి. మీ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తూ ప్యారల్గా ఆన్లైన్ డిగ్రీ మనకి ఐఐటి మెడ్రాస్లో బీఎస్సీ డేటా సైన్స్ అప్లికేషన్స్ పైన ఆన్లైన్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. తను ఏదైనా వేరే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ ఐఐటి మెడ్రాస్లో బీఎస్సీ ఆన్లైన్ డిగ్రీ డేటా సైన్స్లో చేసుకుంటూ ఏఐ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్తే అండి. మేము భరద్వాజ్ గారితో మాట్లాడొచ్చు? ఓకే అండి, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. సార్, మా పాప ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ లో 10th చదువుతుంది సార్. ఓకే. ఇప్పుడు రేపు ఫెబ్రవరి ఎగ్జామ్స్ రాస్తుంది. తర్వాత తను ఇంజనీరింగ్ ఐఐటి ప్రిపేర్ అవుదామని చూస్తుంది. ఏ కాలేజ్ బెటర్, ఎలాగో ఏంది, ఎంపీసీ తీసుకుంటే ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది, ఐఐటికి 2 years సరిపోతుందా మనకి లేదా అనేది కొంచెం కనుక్కుందామని. ఓకే, అంటే మనం ఐఐటి చూస్తున్నామంటే ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఐఐటి అనే ఒక కాలేజ్ని పట్టుకోకుండా ఇంజనీరింగ్ అనే ఫీల్డ్ని మనం పట్టుకుంటూ గోల్స్ ఫిక్స్ చేసుకోవటం అనేది ఫస్ట్ స్టెప్ అండి. మనము ఎంపీసీతో పాటు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాము. ఇంజనీరింగ్లో ఐఐటీస్ ఒకటే కాకుండా IIIT, NIT, బిట్స్పిల్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి NIRF ర్యాంకింగ్ అని గూగుల్లో కొడితే ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ NIRF ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేస్తుంది సార్. దీంట్లో ఇంజనీరింగ్ టాప్ 50 కాలేజెస్ ఏమున్నాయో చూడండి. ఇండియాలో టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయో చూసి ఆ టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజెస్ని మీరు కనుక సరిగ్గా టార్గెట్ చేసుకుంటే దాంట్లో ఐఐటీస్ ఉంటాయి, NITs ఉంటాయి, బిట్స్ పిలానీలు ఉంటాయి, ప్రైవేట్ గవర్నమెంట్ 2 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో అలా మీరు ప్లాన్ చేసుకోండి, ఓన్లీ ఐఐటి అనే కాకుండా. రెండో విషయం, ఏ కాలేజ్ బెటర్ అనేది మనం చెప్పటం అంటూ కుదరదు. ఎందుకంటే ప్రతి కాలేజ్ కూడాను వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని కాలేజీలు ఏంటంటే ఓన్లీ కోచింగ్ మీదే ఫోకస్ చేస్తాయి. కొన్ని కాలేజీలు ఏంటంటే మీకు హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము నడిపే కాలేజ్ ఏదైతే ఉందో అమోఘా జూనియర్ కాలేజ్ అని SR నగర్లో ఉంటుంది. మాలాంటి కాలేజెస్ కూడా మీరు హైదరాబాద్లో గమనిస్తారు. అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కెరియర్ మెంటర్షిప్, కెరియర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళే కాలేజెస్ ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఏంటంటే వాళ్ళకి ఓన్లీ కోచింగ్ పరంగా కూడాను ఉంటాయి. మనకి తల్లిదండ్రులుగా ఒక ఫ్యామిలీగా ఎలాంటి కాలేజ్ కావాలి అనేది 4-5 కాలేజెస్ మనం పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి డిసైడ్ చేసుకోవడం బెటర్ సార్. ఎవరో మనకి ఫోన్ చేశారు కదా అని, ఇంటికి వచ్చారు కదా అని వాళ్ళకి అడ్మిషన్ మనం చేసేయకుండా టైం తీసుకొని వీలు కుదిరించుకొని ఒక 5-6 కాలేజీలు మీరు గూగుల్లో కూడా వెతకండి, ChatGPTని అడగండి. ఇవన్నీ ఆప్షన్స్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి మీరు పర్సనల్గా విజిట్ చేసి మీరు డెసిషన్ తీసుకోవడం సజెస్ట్ చేస్తారండి. ఓకే సార్, ఆఫ్టర్ ఇంటర్ మనం ఏది చూస్ చేసుకోవాలా అనేది ఇంజనీరింగా లేకపోతే డిగ్రీయా అనేది చూస్ చేసుకొని వెళ్ళిపోతుంటాం కదా. అది కాకుండా ఇంటర్లోనే రాంగ్ గ్రూప్ తీసుకుంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుందా, లేకపోతే ఆ తర్వాత చేంజ్ చేసుకోవచ్చా? అంటే కెరియర్ డెసిషన్స్లో రాంగ్ గ్రూప్, రాంగ్ డెసిషన్ అంటూ ఏమి ఉండదండి. మనం కెరియర్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక ఫీల్డ్ కాకపోతే ఇంకో ఫీల్డ్లోకి స్విచ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎంపీసీ చేసిన వాళ్ళు రేపొద్దున మీలాగా ఒక మంచి జర్నలిస్ట్ అవ్వలేరా అంటే అవ్వచ్చు. ఎంపీసీ చేసిన వాళ్ళు బిజినెస్లోకి రాలేరా, రావచ్చు. ఎంపీసీ చేసిన వాళ్ళు CA కూడా చేయొచ్చు. కొన్ని కోర్సెస్కి మనకి స్ట్రాంగ్ ఎలిజిబిలిటీస్ ఇవే బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండాలి అని ఉండవు. కొన్ని కోర్సెస్కి అలా ఉంటాయి. ఇప్పుడు MBBS చేయాలి, ఎంపీసీ చేసిన తర్వాత మళ్ళీ నీట్ రాయాలి, MBBS చేయాలంటే కష్టం అవుతుంది. ఇట్లా కొన్ని కోర్సెస్కి స్పెషలైజేషన్స్కి అలాంటి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంత స్ట్రాంగ్గా ఉండదు. రాను ఇప్పుడు మీరు గమనిస్తే IITs కానివ్వండి, IIMs కానివ్వండి, ISBలు కానివ్వండి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ మీరు చూడండి, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ కూడా లాంచ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఎందుకు లాంచ్ చేశారు? ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఒక 50 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కూడాను తను లైఫ్ లాంగ్ చదువుకోవడానికి అవకాశం ఇస్తూ, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడాను 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడాను వాళ్ళు MBA చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ మధ్య మనం గమనించేదంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్గా మనం ఉండాలి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. నెక్స్ట్, ఇప్పుడు టాప్ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ వాళ్ళు కోర్స్ చేయకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి.
టాప్ యూనివర్సిటీస్లో మనము కోర్స్ చేయకపోతే ఫ్యూచర్ ఉండదు. ఒకప్పుడు ఏంటంటే టాప్ యూనివర్సిటీస్లో మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరిగేవి. కానీ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్తో పాటు స్కిల్ అసెస్మెంట్స్, హ్యాకథాన్స్ అనో, ఆన్లైన్కి ఛాలెంజెస్ అనో, కాంపిటీషన్స్ లాగా ఏదైనా పెట్టి స్కిల్ అసెస్మెంట్స్ చేసి ఉద్యోగాలు అనేది ఇస్తున్నారు. 50% వరకు ఇప్పుడున్న ఉద్యోగాలు స్కిల్ అసెస్మెంట్స్ బేస్ మీదే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ఓన్లీ యూనివర్సిటీ డిగ్రీ అని కాకుండా, యూనివర్సిటీ డిగ్రీ అనేది తప్పకుండా మీకు వాల్యూ ఉంటుంది. ఒక మంచి యూనివర్సిటీ మీ రెజ్యూమేలో కనిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయమే కానివ్వండి, కేవలం అది మాత్రమే మీకు ఉద్యోగం ఇస్తుంది అనేది మాత్రం భ్రమ. ఎంతోమంది ఇంజనీరింగ్లో కూడాను లేదా బీబీఏ బీకామ్లో కూడాను 9+ CGPA మెయింటైన్ చేసిన వాళ్ళు కూడాను ఉద్యోగాలు క్రాక్ చేయలేకపోతున్నారు. 7.8 CGPA వచ్చిన వాళ్ళు కూడాను ఉద్యోగాలు హ్యాపీగా క్రాక్ చేయగలుగుతున్నారు. దీనికి కారణం ఏంటి? కేవలం మార్కులు, యూనివర్సిటీ డిగ్రీలే కనుక అవసరమైతే ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, 90% వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. కానీ బయట పరిస్థితి అది కాదు. స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారా? హలో హలో అండి. హలో. హలో, ఎక్కడి నుంచి అండి మీరు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో సార్, ఇప్పుడు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే సిఏ చేయడానికి యూజ్ ఉంటుంది? ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే సిఏ చేయడానికి యూజ్ ఉంటుంది? సిఏ అనేది జనరల్గా కామర్స్ ఫీల్డ్ కాబట్టి ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకుంటే మీకు సిఏకి హెల్ప్ అవుతుంది. హలో, లైన్లో ఉన్నారా అండి? ఓకే. ఫ్యూచర్లో అంటే అది లైన్లో ఉంటుందా? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అడిగింది కదా. చార్టెడ్ అకౌంటెన్సీ అనేది మీకు ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని బిజినెస్లు గ్రో అయినా సరేను ఒక దానికి చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ చేయకుండా అకౌంట్స్ అనేది క్లోజ్ చేయటం అంటూ ఉండదు. మన దేశంలో ఏ ఆర్గనైజేషన్ అయినా సరేను చార్టెడ్ అకౌంటెన్సీ ఆడిట్ చేసిన అకౌంట్స్ని మాత్రమే గవర్నమెంట్ దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది. కాబట్టి స్టార్టప్స్, ఆంటర్ప్రినర్షిప్ లాంటివి ఎంతోమంది బిజినెస్లోకి దిగుతున్నారు. కాబట్టి మన దేశంలో ఎంతోమంది యువత సొంతంగా బిజినెస్ చేయాలనే కోరికతో, వాళ్ళకున్న పట్టుదలతో స్టార్ట్ చేయడం అనేది ఒకవైపు జరుగుతుంది. ఇంకోవైపు అన్ని కంపెనీస్కి కూడాను ఆడిట్ చేయడానికి, అకౌంటింగ్ చేయడానికి చార్టెడ్ అకౌంటెన్సీ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో చార్టెడ్ అకౌంటెన్సీ డిమాండ్ అనేది పెరగటమే కానీ దానికి తగ్గటం అనేది ఇప్పుడలా నాకేం కనిపించట్లేదు. ఓకే సార్, ఫారెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేస్తే ఆన్లైన్ డిగ్రీకి ఇండియాలో విలువ ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, మనకి ప్రపంచంలో ఏ మంచి యూనివర్సిటీ అయినా సరేను దాని ఆన్లైన్ డిగ్రీస్, ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఫ్రీగా అవ్వచ్చు, లేకపోతే పెయిడ్ కోర్సెస్ కూడా అవ్వచ్చు. దీనికి మరి విలువ ఉంటుందా అంటే విలువ తప్పకుండా ఉంటుంది. అది నాలెడ్జ్ బేస్డ్ కాకుండా స్కిల్ బేస్డ్ అయినంత వరకు. కొన్ని హైబ్రిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. హైబ్రిడ్ కోర్సెస్ అంటే కొంచెం ఆన్లైన్ ఉన్నాయి, కొన్ని లైవ్ ఉన్నాయి, కొన్ని క్యాంపస్ ఇమర్షన్స్ అంటే మనము ఆ పర్టికులర్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళి ఒక 1 వీక్ 4 డేస్ అక్కడ కోర్సెస్ మళ్ళీ చేసుకొని మళ్ళీ వస్తుంటాం. ఇదంతా ఎవరి కోసం అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనకి ఇలాంటి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక సంవత్సరం పాటో లేకపోతే 2 సంవత్సరాల పాటో వాళ్ళ పనిని ఆపుకొని చదువుకోలేరు. కాబట్టి మీకు ఈ హైబ్రిడ్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ వర్కౌట్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారో, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళకి కూడాను ఆన్లైన్ డిగ్రీస్ అనేవి ఒక నాలెడ్జ్ బేస్గా, స్కిల్ బేసెస్గా డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో. హలో, పేరేంటండి? మేడం, నా పేరు హనుమేష్ మేడం. హనుమేష్. ఓకే, ఎక్కడి నుంచి అండి మీరు? అదోని మేడం. ఓకే, సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మా పాప 10th చదువుతా ఉంది సార్. నెక్స్ట్ పాపకి అదే సైన్స్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే. ఆ పాపని మెడిసిన్ సైడ్ పంపిద్దాం అనుకున్నాం సార్. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో కొంత విచారించుకుంటే ఏమంటున్నారంటే ఎంబీబీఎస్ ఉంది కానీ అంతగా లేదు అప్పుడంతగా. ప్లస్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ చేస్తేనే వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, పీజీ చేయకపోతే కామన్ డిగ్రీ మాదిరిగా ఇది ఉంటుందని అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమో ఒకసారి మీతో విచారించుకోమని ఫోన్ చేశాను. బైపీసీ చేసిన తర్వాత ఎంబీబీఎస్ అనేది చాలా కామన్గా ఎన్నుకునే ఆప్షన్ అండి. బైపీసీ తర్వాత నీట్ రాసుకొని, నీట్ తర్వాత ఎంబీబీఎస్ చేసిన తర్వాత మీరు అన్నట్టుగా మాస్టర్స్, స్పెషలైజేషన్స్, అల్ట్రా స్పెషలైజేషన్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి. అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత మనకు సరిపోదు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత మనం కార్డియాలజీ వైపు వెళ్ళాలా, ఆంకాలజీ వైపు వెళ్ళాలా, నెఫ్రాలజీ వైపు వెళ్ళాలా,
మన మాస్టర్స్ ఒక స్పెషలైజేషన్లో చేయాలి. ఆ స్పెషలైజేషన్ తర్వాత కూడాను ఫ్యూచర్లో కూడా మనం చదువుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి మీరు ఒక చిన్న బేబీని, న్యూ బోర్న్ బేబీని తీసుకెళ్తే హార్ట్ ప్రాబ్లంతో ఒక కార్డియాలజిస్ట్ చూడకపోవచ్చు, ఎందుకంటే ఆయన అడల్ట్ కార్డియాలజిస్ట్ అనే అంటారు. పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మళ్ళీ సపరేట్గా, దట్ ఈస్ కాల్డ్ అల్ట్రా స్పెషలైజేషన్. సో ఇది డాక్టర్స్కి చాలా కామన్. ఇంతకుముందు వాళ్ళు చదువుకున్న సిలబస్లో రోబోటిక్ సర్జరీస్ ఉండకపోవచ్చు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి కాబట్టి దాని గురించి కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో డాక్టర్స్ అనేది అది ఎప్పటికీ ఎవర్ గ్రీనే అండి. అది అనేది మనకు తగ్గదు, డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. మన జనాభా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డాక్టర్స్ అవసరం కూడా పెరుగుతుంది. ఎంబీబీఎస్తో పాటు ఈ మధ్య ఆయుర్వేద, హోమియోపతి, లేకపోతే సిద్ధి, హోలిస్టిక్ వెల్బీయింగ్ అనేది కూడాను మీకు చాలా వరకు దాని సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ వస్తుంది. సైకాలజీ వైపు వెళ్ళొచ్చు, ఫిజియోథెరపీ వైపు వెళ్ళొచ్చు, ఆక్యుపేషనల్ థెరపీ వైపు వెళ్ళొచ్చు. ఇలాంటి ఎన్నో ప్రాక్టీసింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇది కాకుండా రీసెర్చ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. జెనెటిక్స్, బయోటెక్నాలజీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఇట్లాంటి రీసెర్చ్ ఫీల్డ్లో కూడా కావాలనుకుంటే మీ అమ్మాయిని పంపించవచ్చు. ఓకే సార్, జాబ్ రిక్రూట్మెంట్స్లో డిగ్రీ ఇంపార్టెంటా, స్కిల్ ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే. డిగ్రీ అనేది మీకు మీ రెజ్యూమేలో కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకురాగలుగుతుంది. మీరు ఒక పర్టికులర్ కాలేజ్లో ఈ డిగ్రీ చదివారు, జర్నలిజం చదివారు, మాస్ కమ్యూనికేషన్ చదివారు. నేను ఇప్పుడు వనిత టీవీకి ఓనర్ అనుకోండి, లేదా మేనేజర్ అనుకోండి, రిక్రూట్ చేయాలనుకుంటే మాకు అది కనిపిస్తే మేము ఇంటర్వ్యూకి అయితే పిలుస్తాను. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఇంటర్వ్యూలో నేను రెజ్యూమే పక్కన పెట్టి మీతో మాట్లాడతాను. అప్పుడు నేను స్కిల్ అసెస్ చేస్తాను. ఆ స్కిల్ అసెస్మెంట్లో మీకు స్కిల్స్ ఉంటేనే తీసుకుంటాను, డిగ్రీ ఉందని తీసుకోను. డిగ్రీ కానివ్వండి, రెజ్యూమే కానివ్వండి, ఇది మీ మార్కెటింగ్ బ్రోచర్ లాంటిది. ఈ మార్కెటింగ్ బ్రోచర్ అనేది మిమ్మల్ని కేవలం ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళడానికి మాత్రం హెల్ప్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మాత్రం మీ స్కిల్స్ కావాలి. ఓకే సార్, మరి కాలర్ రెడీగా ఉన్నారా? హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. ఓకే, సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పాప సిబిఎస్ఈలో చదువుకుంటుంది, 8th క్లాస్ సార్. 8th క్లాస్, ఓకే సార్. అయితే ఆమెకు తెలుగు సబ్జెక్టు రాదు. అయితే 10th ఇంటర్ తర్వాత ఒకవేళ మన హైదరాబాద్లో ఏమైనా చదువుకోవాలంటే ఇబ్బందులు ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తాయా? ఏం లేదండి, మీకు ఇంటర్మీడియట్లో మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చాలా కాలేజెస్లో ఫ్రెంచ్ కూడా ఉంటుంది. ఫ్రెంచ్తో పాటు తనకు కావాల్సి హిందీ కూడా తీసుకోగలుగుతుంది. సో మనకి సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్స్ అనేది మీకు ఏం ఇబ్బందిగా ఉండదు. తనకి ఏ లాంగ్వేజ్ చేయగలుగుతుందో ఆ లాంగ్వేజ్లో మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. అది మీకు అంత పెద్ద కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో సార్. హలో. హలో హలో మీ పేరేంటండి? అంటే బీటెక్ కాలేజ్ సెలక్షన్. సార్ చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటో ఒకసారి క్లియర్గా అడగండి. ఓకే, కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్, పేరెంట్స్ డ్రీమ్ని పిల్లల మీద ప్రొజెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పేరెంట్స్ డ్రీమ్స్ని పిల్లల మీద ప్రొజెక్ట్ చేయటం అనేది నేను జనరల్గా అసలు సపోర్ట్ చేయనండి. కానీ పేరెంట్స్ వాళ్ళకి ఉన్న అభిప్రాయాల్ని పిల్లలకి ఒక సజెషన్ లాగా, అడ్వైజ్ లాగా ఇవ్వటం అనేది కూడా చాలా ఉపయోగంగానే ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి గమనించారు. ఇప్పుడు మీరు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను చిన్నప్పుడు ఏదో పోలీస్ అవ్వాలనుకున్నాను, దాని తర్వాత డాక్టర్ అవ్వాలనుకున్నాను, దాని తర్వాత ఇంకేదో అవ్వాలనుకున్నాను. నేను ఎప్పుడైతే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఫిల్మ్ డైరెక్టర్ అవుతాను లేకపోతే ఇంకేదో చెప్తే మా నాన్న దాన్ని ఒప్పుకోలే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గమనించారు కాబట్టి ఆయన నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగి దాని తర్వాత దాని ప్రకారం కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు నాకు ఇట్ టుక్ 8 months ఫర్ మీ టు గో టు ద నెక్స్ట్ స్టెప్. సో పేరెంట్స్ మీరు అనుకుంటున్న సజెషన్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి ఒక సజెషన్ లాగా, అడ్వైజ్ లాగా ఇవ్వండి. పిల్లలు అడిగిన ప్రతిదానికి ఎస్ చెప్పొద్దు, పిల్లలు అడిగిన ప్రతిదానికి నో చెప్పొద్దు. ఈ 2 రకాల పేరెంట్స్ని నేను గమనిస్తూ ఉంటాను. అన్నిటికీ ఎస్ చెప్పడం కూడాను డేంజరే, అన్నిటికీ నో చెప్పడం కూడా డేంజరే. మీ పిల్లలకి వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్గా చేయాలని అనిపిస్తే ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, ఎబిలిటీ ఉందా, దానికి సంబంధించిన ఏమైనా వాళ్ళ చేత చిన్న చిన్న కోర్సెస్ చేపిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందా అనేది మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అప్పుడప్పుడు పిల్లలకి ఏ క్లారిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి కూడాను మనం ఎలా హెల్ప్ చేస్తూ, కెరియర్ కౌన్సిలర్స్ చాలామంది ఈ మధ్య కెరియర్ కౌన్సిలర్స్ వచ్చారు, వాళ్ళ సలహా తీసుకుంటూ వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ముందుకెళ్ళటం అనేది కరెక్ట్. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి.
హలో హలో, ఎక్కడి నుంచి అండి మీరు? మదనపల్లి నుంచి మేడం. నమస్తే అండి. ఓకే, మీ పేరు? సుజాత అండి. ఓకే, సార్తో మాట్లాడండి. చెప్పండి సుజాత గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయి ఎంబీఏ పూర్తి చేశాడండి. ఓకే. 80% వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని ఎంబీఏ ఎక్కడ చేశాడండి? అంటున్నాడండి బాబు. ఏం చేయాలంటున్నాడు? సిఎఫ్ఏ. ఓకే, తనకి ఫినాన్స్లో ఇంట్రెస్ట్. అవునండి, బీబీఏ చేశారు, తర్వాత ఎంబీఏ అయింది. ఎంబీఏ ఎక్కడ అయిందండి? బెంగళూరు రేవా యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ? రేవా. రేవా యూనివర్సిటీ. ఓకే. అవునండి. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని. ఏది చేస్తే అంటే ఇది చేస్తే బాగుంటుందంటే అందరు అదే చేస్తారు కదా మేడం. అట్లా ఒకటే అని కాకుండా సిఎఫ్ఏ చేయాలని అంటున్నాడు బాబు. తనకి ఫినాన్స్ ఇంట్రెస్ట్ ఉండి సిఎఫ్ఏ చేయాలనిపిస్తే చేయనండి. ఎందుకంటే మంచి కాలేజెస్ చదువుకున్నారు కాబట్టి ఆ మంచి కాలేజెస్లో వాళ్ళ సీనియర్స్ కానివ్వండి, అల్యూమినై కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, వాళ్ళకి అవగాహన బాగానే ఉంటుంది. తను ఫినాన్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి సిఎఫ్ఏ అనేది కరెక్ట్గానే తనకి హెల్ప్ అవుతుంది. లేదు తనకి మార్కెటింగ్ వైపు వెళ్ళాలనుకుంటే వేరే కోర్సెస్ చేస్తారు, హెచ్ఆర్ వైపు వెళ్ళాలనుకుంటే వేరే కోర్సెస్ చేస్తారు. ఎంబీఏలో వాళ్ళకి ఆల్రెడీ బీబీఏ ఎంబీఏ చేశాడు కాబట్టి ప్రతి బిజినెస్ ఫంక్షన్ పైన అవగాహన అనేది ఆల్రెడీ ఈ పార్టీకి వచ్చేసి ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఎటువైపు వెళ్ళాలనేది ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళు సిఎఫ్ఏ చేయాలనుకుంటే చేయనియండి. దానికి తగిన ఫ్యూచర్ ఆప్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మంచి కెరియరే. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. హలో, మీ పేరేంటండి? మా పేరు శ్రీనివాస్ అమ్మ. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సార్తో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. మా పాప గారు సిఎస్టీ చదువుతుంది, ఇంజనీరింగ్. ఆహా. ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ చదువుతుంది సార్, అయిపోయింది ఫైనల్. ఓకే. చదువు సరిపోతుంటారా? జాబ్కి వేరే ఆప్షన్ చేయించాలంటారా? జనరల్గా ఇంజనీరింగ్ తర్వాత పిల్లలకి ఐదర్ జాబ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా హయ్యర్ స్టడీస్ మాస్టర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా సొంతంగా ఏదైనా మొదలు పెట్టాలనుకునే స్టార్టప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అటువైపు కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. మీ పాపకి ఎటువైపు వెళ్ళాలని ఉన్నదని మీరు ఒకసారి పాపను అడిగి, తనకి మాస్టర్స్ చేయాలనిపిస్తే మాస్టర్స్కి గేట్ ప్రిపేర్ చేపిస్తారా, జిఆర్ఈ ప్రిపేర్ చేపిస్తారా, బయటికి పంపించాలి ఇండియా బయటికి పంపించంటే జిఆర్ఈ జీమాట్ అట్లా ప్రిపేర్ చేపిస్తారా, తనకి మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలని ఉందా, లేదా ఇప్పుడు ఉద్యోగం చేయాలని ఉందా, జాబ్ చేయాలని ఉంటే వాళ్ళకి ఉన్న 4th ఇయర్ చదువుతుంది కాబట్టి యూనివర్సిటీలో ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకపోతే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవంతా కూడాను వాళ్ళకి ఆల్రెడీ ఆప్షన్స్ ముందు ఉంటాయి. ఆ ఆప్షన్స్ ప్రకారం వాళ్ళకి మాస్టర్స్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, దాని ప్రకారం మీరు ముందుకు తీసుకెళ్ళడం కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా విషయాలు చెప్పారు, మీరు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కనుక మీరు చూడడం మిస్ అయితే యూట్యూబ్లో చూడొచ్చు.